హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. 76 ఇయర్స్గా మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడైతే ఒక ఆడపిల్ల రాత్రి 12 గంటలకే కానీ ఉదయం 10 గంటలకే కానీ నిజంగా తను ఎటువంటి భయం లేకుండా స్వతంత్రంగా వెళ్ళగలుగుతుందో అప్పుడే మనకి నిజమైన రిపబ్లిక్ డే అని నేను అనుకుంటున్నాను. మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో మీరేమంటారు ఫ్రెండ్స్? అదేంటో కానీ గర్ల్స్కే ఫేవరిజం చేస్తున్నాను అసలే కాదు, బాయ్స్కి కూడా ఒకానొక టైంలో సెక్యూరిటీ చాలా అవసరం అవుతుంది ఫ్రెండ్స్. మీరేమంటారు చెప్పండి. మరి ఇంకో విషయం ఏంటంటే, నేను మామూలుగా కొన్ని వీడియోస్ రీల్స్ చూస్తున్నప్పుడు ఎలా అంటే మొన్న రీసెంట్గా అంటే ఇప్పుడు లేడీస్ కంటే చాలా జరుగుతున్నాయి గర్ల్స్కి. బయటికి వెళ్ళిన భయం, ఎటు వెళ్తున్నా భయం, బయటికి షాప్కి వెళ్ళాలనుకున్న పిల్లల్ని చిన్న బాబునన్న తీసుకొని సెక్యూరిటీకి వెళ్ళడం, అట్లా ఎన్నో జరుగుతున్నాయి. కానీ రీసెంట్గా ఒకటి వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. ఎట్లా అంటే ఒక యంగ్ అతని ఆటో డ్రైవర్ ఒక యంగ్ అతన్ని ఒక ఏజ్ అంకుల్ నడి రోడ్డు మీద కరెక్ట్గా 12 ఆ టైంలో కత్తితో పొడిచి చంపాడంట. నిజంగా ఫ్రెండ్స్, నాకు అసలు అది వీడియో చూసినాక అసలు ఘోరంగా ఇది అనిపించింది. ఎందుకు అంటారా, నేను అసలు ఆ థంబ్నెయిల్ చూసి ఆ వీడియో ఓపెన్ చేసి చూసాను అనమాట. థంబ్నెయిల్ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఏముందంటే, మామూలుగా ఎక్కడైనా సరే అయితే నేను ఆ థంబ్నెయిల్ చూసేసి వీడియో ఓపెన్ చేసి చూస్తే ఏముంది తెలుసా ఫ్రెండ్స్, అసలు ఒక ఆడదాని కోసం, ఒక అమ్మాయి కోసం, ఒక ఆడపిల్ల కోసం అనేసి ఒక ఏజ్ అంకులు ఒక యంగ్ అబ్బాయిని పొడిచి చంపాడంట. అసలు ఆ స్టోరీ ఏంటా అనేసి నేను మామూలుగా సెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే, ఆ ఏజ్ అతను కూడా తను భార్య పిల్లలు ఉన్న మనిషి, పెళ్ళైన మనిషి, భార్య పిల్లలు ఉన్నారు. తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, అదే అమ్మాయిని ఒక అంకుల్ ఇష్టపడుతున్నాడంట. అసలు ఇది ఎక్కడ నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి అది క్లిప్ చూడండి. నేను అది స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. ఆ నడి రోడ్డు మీద ఆటో నడుపుతుంటే ఆపి మరి ఆమె బాగానే ఉంది కానీ ఇప్పుడు పొడిచినోడు బాగానే ఉంటాడు. తన ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమె బాగానే ఉంది, ఇటు అంకుల్ బాగానే ఉంటాడు పొడిచి. కానీ అతను చనిపోయిన అతను ఇప్పుడు ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అనాథలు ఎవరు చెప్పండి? వాళ్ళ భార్య పిల్లలే కదా, ఆలోచించాలి కదా, మరీ దిమాక్ లేకుండా. అసలు నిజంగా ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, అందరికీ సెక్యూరిటీ అవసరం. అదే అంటున్నా, ఎప్పుడైతే మనం స్వతంత్రంగా వెళ్ళగలుగుతామో, స్వతంత్రంగా బతకగలుగుతామో అప్పుడే మనకి నిజంగా రిపబ్లిక్ డే వచ్చిందని నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.